మొన్నటి వరకు విపరీతమైన ఎండలు, ఆ వేసవి తాపానికి జనాలంతా ఎలా అల్లాడిపోయారో మనం చూసాం. ఇప్పుడిప్పుడే మెల్లగా వర్షాలు మొదలయ్యాయి. ముందు కన్నా కొంచెం పరిస్థితి మెరుగుపడింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరైన జనానికి కాస్త ఇప్పుడు ఉపశమనం దొరికింది. రెమాల్ తుఫాను వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికీ తెలియజేసింది మరో 3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల మాత్రం బాణుడి ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో అయితే ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. నాగర్ కర్నూలు జిల్లాలోని 7 మరణించారు. తాడూరు శివార్లోని రేకు షెడ్డు కూలి 4 ప్రాణాలు కోల్పోయారు. 2 పిడుగుపాటుకు గురయ్యారు. మరొకరు ఈదురుగాలులకు ఇటుకరాయి కారుపై ఎగిరిపడడంతో అద్దం గుచ్చుకుని మరణించారు. వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ప్రజల్ని భయపెట్టింది. గాలి దుమారానికి ఇంటిపైనున్న రేకులు కొట్టుకుపోయాయి. దారూరు మండలంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఇక హైదరాబాద్లో చూస్తే పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షం పడింది. ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అయితే దంచి కొట్టింది వర్షం. ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పెద్దంబర్పేట్, హైత్ నగర్, వనస్థలీపురం, ఎల్బీ నగర్, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడలో భారీ వర్షం కురిసింది. అలాగే కీసర, గట్కేసర మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. హైదరాబాద్ వనస్థలీపురంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా అక్కడ ఉన్న పెద్ద పెద్ద చెట్లు కూడా నేలకొరిగాయి. ఇక షామీర్పేటలో అయితే గాలి దుమారానికి చెట్లు విరిగిపడడంతో బైక్పై వెళ్తున్న 2 వ్యక్తులు మరణించారు. అత్యంత విషాదకరం ఇది. భారీ వర్షం, చెట్లు విరిగిపడడంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది కొద్దిసేపు. ఇక రెమాల్ తీవ్ర తుఫాను ప్రభావం ఏపీపై పెద్దగా లేనప్పటికీ పలు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు పడుతున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షం కురిసింది. శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్డుల కింద ఉన్న భక్తులు పరుగులు కూడా తీశారు. తీవ్ర తుఫాను ఎఫెక్ట్తో సముద్రం మాత్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు భయపెడుతున్నాయి. సంబంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. వాహనదారులు కెరటాలు ముంచెత్తడంతో బీచ్ రోడ్లో రాకపోకలు కూడా నిలిపివేశారు అధికారులు. రెమాల్ తుఫాన్ తీరం దాటే సమయంలో సముద్రం వెంబడి అలలు ఉధృతి పెరుగుతుంది. ఈదురుగాలులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. మరో 2-3 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.